చేతిలో సామాజిక అస్త్రం Number one. Number one. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు, సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది. తాజాగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ప్రతినిధులతో, నాయకులతో, కీలకమైనటువంటి వారితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగన్ మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు అందరినీ కూడా ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తుందని చెప్పాలి. ముందుగా ఆ యొక్క స్థానిక సంస్థలు ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వారు ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఇట్లా మీ ధైర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఎన్ని ఒడిదుడుకులు కానీ, ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కూటమి ప్రభుత్వం నుంచి చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికీ మీరు బలంగా నిలబడ్డారు. వారి యొక్క ప్రలోభాలకు కానీ, ఇతరితర అంశాలకు మీరు లొంగలేదు. కాబట్టి మన పార్టీ విధానానికి మీరు కట్టుబడి ఉన్నారు కాబట్టి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇప్పుడు ఈ కామెంట్స్ రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి చర్చకు దారితీసాయనే చెప్పాలి. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ఒక మంచి రాజకీయ వ్యవస్థగా, శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది అంటే పతన స్థాయికి దిగజారిపోయింది ఒక రకంగా చెప్పాలంటే. వైనాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీని కాపాడుకోవాలి. పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ని ఇప్పటి వరకు ఆ ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిందా రాలేదా అంటే ఖచ్చితంగా రాలేదు అని చెప్పొచ్చు. ఎందుకనంటే 5 ఏళ్ల పాటు పార్టీ అధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ఇంపార్టెంట్ లీడర్స్కే అనుమతి ఉండేది కాదు. అప్పుడున్నటువంటి వ్యవస్థ కానీ, కోటరీ కానీ అలా ఉండేది. ఆ కేవలం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ నలుగురు ఐదుగురికి తప్ప ఎవరైనా నేరుగా వెళ్ళాలంటే అసలు సాధ్యపడేటువంటి అంశం కాదు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, అలాగే తలశిల రఘురామ్ కానీ, ఇట్లా అయోధ్య రామిరెడ్డి కానీ కొంతమందికి మాత్రమే డైరెక్ట్ యాక్సెస్, మిగతా వారికి ఎవరికి ఉండేది కాదు. ఎక్కడైనా సరే అక్కడే ఆగిపోవాలి, వాళ్ళకి చెప్పుకోవాలి, సరే మేము సార్ నోటీసు తీసుకువెళ్తామంటారు, అంతే, షరా మామూలే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వాటమి తర్వాత అయినా దాన్ని మార్చుకున్నారా అంటే ఎక్కడా కూడా మార్చుకున్నట్లు కనిపించట్లా. ఇప్పుడిప్పుడు కనువిప్పు కలిగింది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకనంటే దానికి ప్రధానమైనటువంటి కారణాలు కూడా చాలా ఉన్నాయి. పార్టీలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఎవరు కూడా ఊహించినటువంటి వారు గుడ్ బై చెప్పి వేరే పార్టీల వైపు చూస్తున్నారు. వారిలో 2 పేర్లు చెప్పాలంటే ప్రత్యేకంగా ముఖ్యమైనటువంటి అంశం బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి. ఈ ఇద్దరు కూడా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వారు. వారే అక్కడ ఉండలేక, ఇమడలేక బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఇప్పుడు అదే బాటలో చాలామంది నాయకులు ఉన్నారు. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల్లో కొంతమంది త్వరలోనే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది పరిస్థితులను బట్టి. ఇప్పుడు కార్యకర్తలతో కానీ, ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారితో ఎందుకు ఇంత ఆగమేఘాల మీద మీటింగ్లు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. అలాగే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఎప్పుడైతే అధికారాన్ని కోల్పోయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో రకాల కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఫీజు 4 అని, రైతు బాటని, విద్యుత్ ఛార్జీల పెంపుపై ఒక రకమైనటువంటి సమర శంఖం పూరిస్తాం, ఉద్యమిస్తాం, ఆందోళన చేస్తామని చెప్పి. కానీ ఎక్కడా కూడా అవన్నీ కూడా తుస్సుమన్నాయి, మనం చూసాం. ఎక్కడ కూడా సక్సెస్ అవ్వాల. ఇలాంటి పరిస్థితుల్లో మనం ప్రజల్లోకి వెళ్తే ఒకవేళ ప్రజల వైపు నుంచి సరైనటువంటి స్పందన రాకపోతే ఇప్పుడున్నటువంటి ఆ 10%, 15% ఉంది, అది కూడా మనం కోల్పోతాం, జీరోకి వచ్చేస్తాం. కాబట్టి
ఇప్పుడు ఉన్నటువంటి క్యాడర్ని మనం కాపాడుకోవాలి. అది మన ముందున్నటువంటి పెద్ద టాస్క్. అది చేయకపోతే ఉన్నటువంటి వారు కూడా నిష్క్రమించే అవకాశాలు, ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన తెప్పించుకున్నటువంటి ఫీడ్‌బ్యాక్‌ని బట్టి ఏ నియోజకవర్గంలో ఏ నాయకుడు యాక్టివ్‌గా ఉన్నాడు, ఎవరు యాక్టివ్‌గా లేరు అనేది పార్టీ అధినేతగా తెలియనటువంటి అంశం కాదు. ఈ మధ్య కాలంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి టీమ్‌ని పెట్టుకొని సర్వే చేయించుకున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో. గెలుపొందినటువంటి 11 నియోజకవర్గాల్లో బాగానే ఉంది. కానీ మిగిలిన చోట్ల అంతా అయోమయం, గందరగోళం. కొన్ని చోట్లయితే నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్నటువంటి పార్టీ ఆఫీసులు కూడా తీసేసినటువంటి పరిస్థితి. కొన్ని సొంత బిల్డింగ్‌లు ఉన్నాయి. అయినా సరే యాక్టివిటీ జరగట్లేదట. మరికొన్ని చోట్లయితే అద్దె భవనాల్లో పార్టీ కార్యకలాపాలు నిర్వహించారు. వాటిని కూడా ఖాళీ చేయించారట అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఓనర్స్. అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్‌సీపీకి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో మొత్తానికైతే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది పార్టీలో? రాబోయే కాలంలో అసలు రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ ఉంటుందా? లేదా ఏదైనా జాతీయ పార్టీలో విలీనం చేస్తారా? అలాగే ఉంది పరిస్థితి చూస్తుంటే అనేది. దానికి కూడా ఆ మధ్య ఒక టాక్ వచ్చింది. వైరల్ అయింది కూడా అది బాగా. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్‌సీపీని మెర్జ్ చేస్తున్నారు, విలీనం చేస్తున్నారు అని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాతే ఏదైనా ప్రజలతో మమేకం అవ్వటమా, లేకపోతే రకరకాల కార్యక్రమాల ద్వారా ఇటు పార్టీ కార్యకర్తలకు అలాగే రాష్ట్ర ప్రజలకు కూడా, ముఖ్యంగా రాష్ట్రంలో ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్‌సీపీ ఇంకా బతికి ఉంది అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి వల్ల. ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతోనే పార్టీని ఆదరించారు, అభిమానించారు. 2019లో అన్ని సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ముందున్నటువంటి సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలరా? ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలపై అనేక రకాలుగా కేసులు, ఆరోపణలు, కొంతమంది అరెస్టు భయంతో పరారి. ఉదాహరణకు కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వారు అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు నోటీసులు ఇచ్చినా సరే అందుబాటులో లేరు, ఇప్పుడు పరారైపోయి ఉన్నారు. మరికొంతమంది పేర్ని నాని కానీ, జోగి రమేష్ కానీ, కొడాలి నాని కానీ, ఇట్లా ఆ లిస్ట్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి ఉన్నారు. పార్టీని కాపాడుకోవాలి, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వాలి. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా ఏ యాక్టివిటీకి పాల్గొనట్లేదు, వెళ్ళట్లేదు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడా కూడా కనిపించట్లా, వారి వాయిస్ కూడా వినిపించట్లా. ఇలాంటి సందర్భంలో మరి పార్టీని ఎలా నడిపించాలి? అందులోనూ కూడా మరొక సీనియర్ నేత త్వరలోనే అరెస్ట్ కాబోతున్నారనే ప్రచారం ఎక్కువగా ఇదవుతుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయలసీమకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. ఆయనపై ఒక్క ఆరోపణ కాదు, అటవీ భూములను ఆక్రమించుకొని అక్కడ రకరకాల నిర్మాణాలు చేపట్టారని ఎన్నో ఆరోపణలు, ఎన్నో కేసులు. ఇలా చూసుకుంటూ పోతే మనం ఏ రకమైనటువంటి మనం పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కి ఒక ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి అనేది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి సమావేశంలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారట. త్వరలోనే జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మన పార్టీని మళ్ళీ పూర్వపు వైభవంలోకి తీసుకువెళ్ళాలి, దానికి మీ బాధ్యత చాలా అవసరం. మరి చూడాలి ఏ రకమైనటువంటి వ్యూహంతో ఈ మాటలు చెప్పారు, మరి ఎలా అడుగులు వేస్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆలోచన విధానానికి తగ్గట్లుగా క్యాడర్ పనిచేస్తుందా, లేకపోతే ఏం జరుగుతుందనేది మాత్రం చాలా కీలకమైనటువంటి అంశంగా త్వరలోనే మారబోతుంది. దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏ క్షణమైనా వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. దీంతోనే పార్టీలు కూడా మారుతున్నారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. గతంలో ఉన్నటువంటి కేసులు, ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసుకు సంబంధించి అని. ఆ కేసులో ఏటూగా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీలోంచి బయటకు వచ్చారు. త్వరలోనే భారతీయ జనతా పార్టీలో ఆయన చేరబోతున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. మరి ఇటువంటి నేపథ్యంలో పార్టీని బతికించుకోవాలి, పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకురావాలంటే మరి ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్తారనేది చూడాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.